ఏపీ రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. గత కొన్నాళ్లుగా సాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు పరాకాష్ఠకు చేరుకుంది. వైఎస్ షర్మిల మరియు అధికార పక్షం మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ కేవలం రాజకీయ అంశాలకే పరిమితం కాకుండా వ్యక్తిగత దూషణలకు వైపు మళ్లడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా నీలాంటి పనికిమాలిన చెల్లెలు ఉన్నా లేకున్నా ఒకటే అంటూ సాగిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాయి. ఒకప్పుడు అన్నకు అండగా నిలబడి పాదయాత్రలు చేసిన చెల్లిని ఈ స్థాయిలో విమర్శించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలను షర్మిల ఏమాత్రం సహించకుండా అంతే ధీటుగా తిప్పికొట్టడం విశేషం. ముఖ్యంగా సతీష్ రెడ్డి లాంటి నేతలు చేస్తున్న విమర్శలపై ఆమె విరుచుకుపడుతున్నారు. విమర్శించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సతీష్ రెడ్డి షర్మిలను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇస్తూ కొచ్చరెగ్గొట్టేలా సమాధానం ఇచ్చారు. రాజకీయాల్లో విమర్శలు ఉండవచ్చు, కానీ కుటుంబ సభ్యులపై ఈ స్థాయి దిగజారుడు మాటలు తగవని ఆమె వాదన. తనను పనికిమాలిన చెల్లెలని పిలవడం ద్వారా అవతలి వారి సంస్కారం ఏంటో అర్థమవుతుందని ఆమె ఎద్దేవా చేశారు. నిజానికి షర్మిల తన సొంత రాజకీయ అస్తిత్వం కోసం పోరాడుతున్న సమయంలో ఇలాంటి వ్యక్తిగత దాడులు ఆమెను మరింత దృఢంగా మారుస్తాయి. సతీష్ రెడ్డి వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ చదరంగంలో కొత్త మలుపులు తీసుకొచ్చాయి. తాను ఎవరికి భయపడే ప్రసక్తే లేదని, ప్రజల పక్షాన నిలబడతానని ఆమె స్పష్టం చేశారు. ఈ రాజకీయ పరిణామాలను గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నైతిక విలువలు ఎక్కడికి వెళ్తున్నాయనే ప్రశ్న తలెత్తింది. ఒక మహిళా నాయకురాలిని గౌరవించాల్సింది పోయి పనికిమాలిన వ్యక్తిగా చిత్రీకరించడం సరైన పద్ధతి కాదని సామాన్యం జనం కూడా అభిప్రాయపడుతున్నారు. సతీష్ రెడ్డి చేసిన విమర్శలు పార్టీ అధిష్టానం కనుసనలోనే జరుగుతున్నాయా లేక వ్యక్తిగత అత్యుత్సాహమా అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా షర్మిల మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆమె ఇస్తున్న కౌంటర్లు ప్రత్యర్థి పార్టీ నేతలను మింగుడుపడటం లేదు. వాస్తవానికి ఒక చెల్లిగా తాను చేసిన సేవను మర్చిపోయి ఇట్లాంటి మాటలు అనడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ రాజకీయం అంటే కేవలం తిట్లు కాదని ప్రజా సమస్యలపై పోరాటమని గుర్తు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ విభేదన మరింత ముదిరే అవకాశం కనిపిస్తుంది. సతీష్ రెడ్డి లాంటి వారు షర్మిలను ఎంతగా అణచివేయాలని చూస్తే ఆమె అంతలా పుంజుకుంటున్నట్లు కనిపిస్తుంది. పొచ్చరెగ్గొట్టిన షర్మిల అన్నట్టుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఆమె దూకుడుకు అద్దం పడుతున్నాయి. అధికార పక్షం ఎంతగా విమర్శించినా ఆమె తన బాటలో తాను సాగుతూనే ఉంది. ఈ రాజకీయ పోరులో ప్రజలు ఎవరి వైపు ఉంటారో చూడాలి. వ్యక్తిగత విమర్శలు ఓట్లు పెట్టవని, ప్రజా సమస్యలే ముఖ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఇది ఒక కొత్త అధ్యాయంగా మిగిలిపోనుంది. పనికిమాలిన చెల్లెలు అనే పదం రాజకీయాల్లో ఒక మాయని మచ్చగా మారే ప్రమాదం ఉంది. ఇలాంటి వ్యాఖ్యల వల్ల నాయకులపై ప్రజల్లో ఉన్న గౌరవం తగ్గే అవకాశం కూడా మెండుగా ఉంది. రాజకీయ యుద్ధం ఎప్పుడు సిద్ధాంతాల మీద జరగాలి తప్ప ఇలాంటి నీచమైన మాటల మీద కాదని పెద్దలు చెబుతున్న మాట. షర్మిల మాత్రం తన పంతం మార్చుకోకుండా మరింత దూకుడుగా వివరిస్తూ ప్రత్యర్థులను నిద్ర లేకుండా చేస్తుంది.